హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా పేరు వచ్చేసి కిమ్ సో రో. అండ్ ఈ డ్రామా స్టోరీ లైన్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఒక ఇండియన్ ప్రిన్సెస్కి అలాగే కొరియన్ కింగ్కి మధ్య ఉన్న లవ్ స్టోరీ అనమాట. అసలు ఈ కొరియన్ కింగ్కి అలాగే ఇండియన్ ప్రిన్సెస్కి మధ్యన లవ్ ఏంటి, అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిసారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ డ్రామాని పూర్తిగా చూసేయాలి. ఈ డ్రామాని ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ డ్రామా ఎప్పుడు జరిగింది అంటే AD 18 అంటే 2000 ఇయర్స్ బ్యాక్, అప్రాక్సిమేట్లీ 2000 ఇయర్స్ బ్యాక్ నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని ఈ డ్రామాని తీశారు. సో ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రామా వచ్చేసి మెడివల్ పీరియడ్కి సంబంధించిన డ్రామా. అండ్ ఆ పీరియడ్లో ఏంటి అంటే ఐరన్ అంటే చాలా గ్రేట్ అనమాట. ఎవరికి కూడా స్మెల్టింగ్ కానీ ఏం ప్రాసెస్ తెలీదు. ఇంకా ఐరన్ స్మిత్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఇంకా గ్రేట్ అఫీషియల్ కింద చూసేవాళ్ళు ఆ టైంలో. ఇంక ఇప్పుడే మనకి ఒక ప్రీస్ట్ని చూపిస్తారు. ఇంకా ఆ టైంలో అంటే మనకి తెలిసిందే కదా, ఇంకా ప్రీస్ట్లను అయితే వాళ్ళే దేవుళ్ళలాగా కొలుస్తూ ఉంటారు. ఇంకా ఒక ప్రీస్ట్ని చూపిస్తారు, అలాగే ఒక ఐరన్ స్మితిని చూపిస్తారనమాట. ఈ ప్రీస్ట్ వచ్చేసి ఈ ఐరన్ స్మితిని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైటింగ్ అనేది ఈ ప్రీస్ట్ వెలిగిస్తారు. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్క కత్తిని తయారు చేయడం కోసం ఎంతమంది కష్టపడతారు ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. ఇంక ఇదే టైంలో ప్రీస్ట్ ఏమో పూజలు చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఎవరు వస్తారు అంటే తేకంగ్ వస్తాడు. సో తేకంగ్ వచ్చేసి ఏమంటాడు అంటే ఇలాంటి ఒక దైవ కార్యం జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మేము కూడా ట్రైబ్కి ఒక హెడ్నే కదా అని చెప్పేసి అలా అరుస్తూ ఉంటాడనమాట. అప్పుడే స్మితి ఓనర్ ఏమంటారు అంటే మీ డాడీకి ఒంట్లో బాగోలేదు కదా, డాడీని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మిమ్మల్ని పిలవలేదు అని చెప్పేసి స్మితి ఓనర్ అంటాడు. అదే టైంలో తేకంగ్ అంటాడు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి, మమ్మల్ని పిలవండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఒక పెద్ద వార్ సీక్వెన్స్ని చూపిస్తారు. ఇంకా ఈ వార్ ఎవరికి జరుగుతుంది అంటే కిమ్ యూంగ్ అనే ఒక రాజుకి అలాగే తన అపోనెంట్కి మధ్య జరుగుతుందన్నమాట. కిమ్ యూంగ్ అనే రాజు వాళ్ళ రాజ్యం మీదకి వాళ్ళ అపోనెంట్ రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే దండెత్తి వస్తారు. ఇంకా కిమ్ యూంగ్ రాజు ఏం చేస్తాడు అంటే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఆ అపోనెంట్ రాజు ఏమంటాడంటే నువ్వు మా నాన్నగారిని చంపావు కదా, ఈసారి చూడు నేనే గెలుస్తాను, నేను నిన్ను చంపుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత కిమ్ యూంగ్ ఏం చేస్తాడు అంటే ఆ రాజు దగ్గర నుండి తప్పించుకుని ఎలాగోలా వెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి, నువ్వు ఎలాగన్నా సరే తప్పించుకో, వెళ్ళు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి ఇంకా తన్ని పంపించేసి ఈ కిమ్ యూంగ్ ఏమో వెళ్ళి ఆ అపోనెంట్ని అడ్డుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో కొంతమంది భటులతో సహా ఈ కిమ్ యూంగ్ రాజు వాళ్ళ ఆవిడ తప్పించుకుని పారిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడేమో కిమ్ యూంగ్ రాజు చనిపోతాడు కదా, సో ఆవిడేమో అది చూసి ఇంకా ఏడుస్తూనే హార్స్ మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఈ అపోనెంట్ రాజుకి ఒక తాతగారు ఉంటారు. ఆయన ఏమంటాడు అంటే అసలు ఈ కిమ్ యూంగ్కి ఫ్యామిలీనే లేకుండా చెయ్యి, తన వైఫ్ని కూడా చంపేయి, తన వైఫ్ వెళ్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే ఆ అపోనెంట్ రాజు కూడా ఒక హార్స్ మీద వెళ్తూ ఉంటాడనమాట. అమ్మాయి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ క్వీన్ వెనకాల ఉన్న భటులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఆ అపోనెంట్ రాజుని ఆపుదామని ట్రై చేస్తారు. కానీ ఆ అపోనెంట్ రాజు మాత్రం వాళ్ళని చంపేస్తాడు. ఇంకా తర్వాత తను కూడా పడిపోతాడు. అప్పుడే తను ఏం చేస్తాడు అంటే ఈ క్వీన్ మీదకి బాణం విసురుతాడు. ఇంకా వెంటనే ఆ క్వీన్ కింద పడిపోతుంది. కానీ లక్కీగా క్వీన్కి ఏమో కొంచెం కాన్షియస్నెస్ వస్తుందన్నమాట. ఇంకా వెంటనే వెళ్ళిపోతుంది అనమాట నడుచుకుంటూ. అక్కడ జనాలందరూ ఒక షిప్లోకి ఎక్కుతూ ఉంటే ఇంకా తను కూడా అదే షిప్లోకి ఎక్కుతుంది. అయితే ఈ విషయాన్నే ఈ రాజు గమనిస్తాడనమాట. అంటే ఈ అపోనెంట్ రాజు చూస్తాడు తన షిప్ ఎక్కడం. వెంటనే తనేం చేస్తాడు అంటే ఆ షిప్లోకి వెళ్ళాలి అని చెప్పేసి షిప్ బయలుదేరిపోతున్నా సరే వెంటనే ఎక్కి దూకేస్తాడనమాట. దూకేసి ఇంకా షిప్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ షిప్లో అందరినీ వెతుకుతూ ఉంటాడనమాట అమ్మాయి ఎక్కడుంది అని చెప్పి. ఇదే టైంలో ఆ షిప్లోంచి కొంతమంది భటులు వచ్చేసి అక్కడున్న ప్రజలందరినీ కొడుతూ ఉంటే ఈ రాజు అంటే అపోనెంట్ రాజు ఏమో వాళ్ళందరినీ కొడతాడు. అప్పుడే ఆ షిప్ హెడ్ వచ్చి ఏం చెప్తారు అంటే మేము ఇదంతా కూడా డ్రిల్ కింద చేసాము, మిమ్మల్ని అందరినీ కూడా కూయా స్టేట్కి అంటే సేవకులుగా తీసుకెళ్తున్నాం కదా, మీలో ఉన్న టాలెంట్ని గమనించడానికే చేశాము అని చెప్పేసి ఇంకా ఈ అపోనెంట్ రాజుని ఏం చేస్తారు అంటే జైల్లో పెడతారనమాట. అప్పుడే జైల్లో వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఇవ్వడానికి కొంతమంది వస్తూ ఉంటారు కదా, సో అలాగే ఈ అపోనెంట్ రాజుకు కూడా ఫుడ్ ఇవ్వడానికి కొంతమంది వస్తే ఆ రాజు ఏం చేస్తాడు అంటే తన్ని చంపేసి ఇంకా తన దగ్గర ఉన్న కీస్ని లాక్కుని తన కీస్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైం
టైంలో క్వీన్‌కేమో ప్రెగ్నెన్సీ కదా! లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా తనకి డెలివరీ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ప్యారలల్‌గా మనకేం చూపిస్తారు అంటే ఐరన్ స్మితీ ఉంది కదా! సో, వాళ్ళ ఆవిడకి కూడా ఇదే టైంలో ఒక బిడ్డ పుడతాడనమాట. ఇక్కడ తినకి ఇలాగే బిడ్డ పుడతాడు. అలాగే ఇంకా క్వీన్‌కి క్వీన్‌కి కూడా అలాగే సన్ పుడతాడనమాట. ఇద్దరు ఒకే టైంలో పుడతారు. కానీ ఈ ఐరన్ స్మితీ ఓనర్ ఉన్నాడు కదా! సో, ఆయన వాళ్ళ ఆవిడకి పుట్టిన అబ్బాయి చనిపోతాడు. ఎందుకంటే ఇప్పటికే తనకి ఇద్దరు కొడుకులు పుట్టి చనిపోయారు. ఇప్పుడు మూడో కొడుకు కూడా చనిపోతాడనమాట. ఇంకా తనేమో చాలా డల్‌గా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే ఈ హైయెస్ట్ ప్రీస్ట్ ఉంటారు కదా! సో, ఆయనకి ఒక భవిష్యవాణి చెప్తుందనమాట. నార్త్ నుండి ఒక బాబు పుట్టి ఒక షిప్‌లోంచి వస్తున్నాడు. సో, తనే ఇక్కడ రాజు అవుతాడు అని చెప్పేసి భవిష్యవాణి చెప్తుంది. ఇంకా తనేమో అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి క్వీన్‌ని చూపిస్తారు. క్వీన్ దగ్గరికేమో అపోనెంట్ రాజు తప్పించుకొని వచ్చేస్తాడు కదా! ఎలాగన్నా తను చంపాలి అని చెప్పేసి ఇంకా తన చేతి మీద ఉన్న రాజముద్రని చూసి తన్ని చంపుదామని కత్తెత్తుతాడు. కానీ అదే టైంలో అలలు ఎక్కువ రావటం వల్ల షిప్ అనేది మొత్తం అటు ఇటు ఊగిపోతుందనమాట. ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడిపోతారు. ఇంకా కట్ చేస్తే తర్వాత ఒడ్డు మీద షిప్ అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోయి ఇంకా అందరూ అందులో ఉన్న జనాలందరూ కూడా అలా ఒడ్డునొచ్చి పడిపోతారనమాట. ఇదే టైంలో ఒక వ్యక్తి అంటే చార్కోల్ అవన్నీ తీసుకొస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే అక్కడ అందరూ పడిపోవడం చూస్తాడు. అయితే అక్కడే ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడనమాట. తనకి ప్రాణంతో ఉన్నాడు అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఐరన్ స్మితీ ఓనర్ ఏమో తన బాబు చనిపోయాడని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. వాళ్ళ వైఫ్ లెగిస్తే ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఆ చార్కోల్ అన్ని తీసుకొస్తున్నాడు కదా! సో, తనెవరు అంటే ఈ ఐరన్ స్మితీలో పనిచేసే వ్యక్తి అనమాట. సో, తానేం చేస్తాడు అంటే ఈ ఐరన్ స్మితీ ఓనర్కి తీసుకొచ్చి ఆ బాబుని చూపిస్తాడు. అప్పుడు ఆ బాబు అంటే తనకు కట్టిన ఒక క్లాత్‌లో ఒక లాకెట్ కూడా ఉంటుందన్నమాట. దాని మీద రాజముద్రిక ఉంటుంది. ఇంకా ఇదే టైంలో తనేం చేస్తాడు అంటే నా వైఫ్‌కి ఈ బాబునే తన బాబు కింద చూపిస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే వాళ్ళ వైఫ్ లెగిసి నా బాబేడి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఈ బాబుని చూపిస్తారనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదే టైంలో అక్కడ ఒడ్డు మీద పడిపోయిన రాణి కూడా మెలుకువ వస్తుందనమాట. నా బాబేడి అని చెప్పేసి వెతుక్కుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంకా తను నేను బ్రతకడం అనవసరం అని చెప్పేసి బాబు లేకుండా నేను ఉండను అని చెప్పేసి ఒక కొండ మీదకి వెళ్ళి దూకేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే తిన్నే హైయెస్ట్ ప్రీస్ట్ ఉంటారు కదా! సో, ఆయన చూస్తారనమాట. చూసి ఏం చేస్తారంటే అలా చేయకూడదు, చనిపోకూడదు అని చెప్పేసి ఇంకా ఆవిడ నీళ్ళలో దూకేస్తుంటే హైయెస్ట్ ప్రీస్ట్ కూడా వెళ్ళి నీళ్ళలోకి దూకి తన్ని కాపాడి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి తనకి మెడిసిన్ అదంతా ఇప్పిస్తూ ఉంటారు. ఈ డాక్టర్ ఎవరు అంటే ఇందాక ఐరన్ స్మిత్ లీడర్ వాళ్ళ ఆవిడకి డెలివరీ చేసింది కూడా తినే కదా! సో, ఆ బాబు దగ్గర ఉన్న లాకెట్‌ని ఈ డాక్టర్ కూడా చూస్తుంది. ఇంకా ఈ అమ్మాయి మీద అంటే క్వీన్ చేతి మీద ఉన్న ముద్రను కూడా చూసి అంటే ఈ అమ్మాయే ఆ బాబు వాళ్ళ అమ్మ అని చెప్పేసి తనకి గుర్తొస్తుందనమాట. ఇంకా గుర్తొచ్చి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఈ హైయెస్ట్ ప్రీస్ట్ కూడా ఏం చేస్తాడు అంటే ఆవిడ చేతి మీద ఉన్న మచ్చను చూసి ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే భవిష్యవాణి చెప్పింది కదా! అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులు అనేవి అలా గడుస్తూ ఉంటాయి. అప్పుడే ఈ ఐరన్ స్మితీ ఓనర్ ఈ ప్రీస్ట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఈ ఐరన్ స్మితీ ఓనర్ అంటారు, ఆవిడ చాలా బాగుంది కదా! మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ప్రీస్ట్‌తో అంటూ ఉంటారు. ఇంకా ప్రీస్ట్ కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ తనకి మొన్నే డెలివరీ అయిందంట అని చెప్పేసి అలా అనేటప్పటికి ఇంకా ఐరన్ స్మితీ ఓనర్‌కి డౌట్ వచ్చేసి వెంటనే ఆ చార్కోల్ తీసుకొస్తున్న వాడిని అడుగుతాడనమాట. నువ్వు తీసుకొచ్చింది ఆ షిప్ దగ్గరున్న బాబునేనా అని చెప్పేసి. ఇంకా చార్కోల్ అమ్మేవాడు కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈ ప్రీస్ట్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ 9 ట్రైబ్స్‌కి కూడా తన్నే కింగ్ చేద్దాము అని చెప్పి అందరు ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఒక పక్క భవిష్యవాణి ఏమో ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు కింగ్ అవుతారు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా తను ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటే క్వీన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే నేను నీకు షూస్ ఇస్తున్నాను. మా ట్రైబ్‌లో ఏంటంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి షూస్ ఇస్తే తను ప్రపోజ్ చేసినట్టే నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత ఈ ఐరన్ కింగ్ ఏం చేస్తారు అంటే వాళ్ళ అబ్బాయిని ఇంకా ప్రీస్ట్ దగ్గరికి తీసుకొస్తారు. ప్రీస్ట్ ఏమో సోరో అని తనకి పేరు పెడతారనమాట. తర్వాత ఆ బాబునేమో ఈ క్వీన్ చూస్తుందనమాట. క్వీన్ చూసి నేను ఒకసారి ఎత్తుకోవచ్చు ఆ బాబుని అని చెప్పి అడుగుతుంది. ఇంకా తర్వాత ఐరన్ స్మితీ వాళ్ళ ఆవిడ కూడా ఓకే అని చెప్పేసి ఇస్తుందనమాట. ఇంకప్పుడు ఆవిడేమో ఆ బాబుని చూసి ఏదో ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తర్వాత ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తుందనమాట. వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఈ క్వీన్ ఏం చేస్తుంది అంటే తన పాత బట్టలన్నీ కూడా సముద్రంలో వదిలేసి నేను నా పాత లైఫ్ని వదిలేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి క్వీన్ అవ్వాలి అనుకున్నాను కదా! ఆ ఆశ ఈ విధంగా నెరవేరాలని అని నా ఫేట్ రాసుందేమో అని చెప్పేసి
ఇంకా తానేం చేస్తుంది అంటే ఇంకా ఈ ప్రీస్ట్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందన్నమాట. ఇంకా ఈ ప్రీస్ట్ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఈ ప్రీస్ట్ అడుగుతాడు, నాకు ఒక బాబుని కావాలి అని చెప్పేసి తన్ని మనం కింగ్ చేద్దాము అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదే టైంలో ఆ షిప్ ఓనర్ ఉంటారు కదా, సో షిప్ ఓనర్ ఏమో ఈ క్వీన్ని చూస్తాడనమాట. ఇంకా తనకి గుర్తొస్తుంది, అవును తినే కదా నా షిప్లోకి ఎక్కింది అని చెప్పేసి. ఇంకా వెంటనే తనేం చేస్తాడు అంటే తేకంకి ఈ అమ్మాయిని నేను షిప్లో చూశాను అని చెప్తాడు. ఇంకా తేకంకేమో చాలా డౌట్ వస్తుంది, అసలు ప్రీస్ట్ ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్లో ఇలా పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు అవుతాయి. ఇంకా అప్పుడే తనేం చేస్తుందంటే ఈ క్వీన్ ఉంటుంది కదా, సో తను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా ఆ డాక్టర్ దగ్గర ఇంకెవరిని చూస్తుందంటే వాళ్ళ అపోజిషన్ లీడర్ ఉన్నాడు కదా, సో ఆ కింగ్ని చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. కానీ డాక్టర్ ఏం చెప్తుంది అంటే తనకి మతిమరుపు వచ్చేసింది, తనకి ఏం గుర్తులేవు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. దాని తర్వాత ఈ షిప్ ఓనరే మళ్ళీ ఈ అపోజిషన్ కింగ్ని కూడా చూస్తాడు. చూసి గుర్తెచ్చుకుంటాడనమాట, షిప్లో మాతో ఫైట్ చేసిన తినే కదా అని చెప్పేసి. కానీ తన పక్కనే ఉన్న డాక్టర్ వాళ్ళ హస్బెండ్ అంటాడు తనకి ఏమీ గుర్తులేదు అని చెప్పేసి, జ్ఞాపక శక్తి పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఇంకా ప్రీస్ట్ కింగ్కి ఒక బాబు పుడతాడనమాట, అది చూపిస్తారు. ఇంకా ఈ క్వీన్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ బాబుని చూసి. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి సోక్ తేహిని చూపిస్తారు. సో తినెవరు అంటే ఆ డాక్టర్ ఉంది కదా, సో ఆవిడ కొడుకు అనమాట. ఆవిడికి ఈ సోక్ తేహి ఎలా దొరుకుతాడు అంటే తను ఒకసారి పని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే సముద్రంలోంచి ఒక పెట్టు వస్తుంది, అందులో ఒక బాబు ఉంటాడనమాట. ఇంకా ఆ బాబుని ఈవిడే పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ సోక్ తేహికి ఐరన్ స్మితింగ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఏం చేస్తాడు అంటే రాత్రి ఎవరికి తెలియకుండా తను లోపలికి వెళ్తాడనమాట. ఐరన్ స్మితి లోపలికి వెళ్ళి అవన్నీ చూసి ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉంటాడు. కానీ తనేమో ఒక భటుడికి దొరికిపోతాడు. ఇంకా ఆ భటుడు ఏం చేస్తాడు అంటే ఐరన్ స్మితి కింగ్ దగ్గరికి తను తీసుకెళ్తాడనమాట. తీసుకువెళ్ళి ఏం చెప్తారు అంటే తిను అంటే దొంగలాగా దూరాడు అని చెప్పేసి అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఐరన్ స్మితి కింగ్ ఏమో ఆ పేపర్ చూస్తాడనమాట, తను రాసిన పేపర్ చూస్తాడు. ఇంకా చూసిన తర్వాత ఇవన్నీ నువ్వే గీసావా అని చెప్పేసి, ఇంకా తనకేమో ఏంటి తిను ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అని చెప్పి తిన్ని రానివ్వకూడదు లోపలికి అని చెప్పి ఏం చేస్తాడు అంటే తిన్ని ఎప్పుడు కూడా ఐరన్ స్మితి లోపలికి రానివ్వకుండా చూడండి అని చెప్పేసి ఇంకా పంపించేస్తాడనమాట. ఇంకా కట్ చేస్తే మనకి 13 years తర్వాత చూపిస్తాడు. సో 13 years తర్వాత సోరో కూడా పెద్దవాడైపోతాడు. ఇంకా ఆ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ కొడుకు అంటే ఈ జిన్హా కూడా పెద్దవాడైపోతాడు. ఇదే టైంలో సోరో ఏమో చాలా టాలెంటెడ్ అయిపోతాడు అనమాట. ఐరన్ స్మితిలోనే చాలా స్మార్ట్ అని అందరూ పొగుడుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సోరో ఏం చేస్తాడు అంటే ఆ కొండ మీదకి వెళ్ళి అలా నుంచుని ఉంటాడు. అప్పుడే ప్రీస్ట్ కింగ్ తన దగ్గరికి వస్తారనమాట. అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయి ముగ్గురు వస్తారు. ఇంకా అప్పుడే ఈ జిన్హా అంటాడు, నేను నీకోసం అని చెప్పి హార్స్ రైడింగ్ నేర్పిస్తాను, ఇది చాలా ఈజీ ఎక్కువ అని చెప్పేసి తన్ని ఎక్కమంటాడనమాట. ఇంకా అప్పుడు తనకేమో ఈ హార్స్ రైడింగ్ నేర్పిస్తాడు. ఇంకా అలా నేర్చుకుంటూ సోరో ఏం చేస్తాడు అంటే ఈ అబ్బాయి ప్రీస్ట్ కింగ్ వాళ్ళ కొడుకు కంటే కూడా చాలా స్పీడ్గా వెళ్తాడు. ఇంకా అప్పుడు ఈ జిన్హాకేమో కోపం వచ్చేసి వాళ్ళ హార్స్ని కొడుతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే తేహున్ని చూపిస్తాడు. తేహున్ పెద్దవాడైపోతాడనమాట. ఇంకా పెద్దవాడైపోయి తను ఏం చేస్తాడు అంటే దేశాలన్నీ తిరిగి వస్తూ ఉంటాడనమాట. అంటే రోమ్కి వెళ్ళి అక్కడి నుండి గోల్డ్ తీసుకుని వచ్చేసి తేకంకి ఇస్తాడనమాట. తేకంకి ఇచ్చి ఏం చెప్తాడు అంటే ఇప్పుడు ఐరన్దే రాజ్యం, ఇప్పుడు ఎవరి చేతిలో అయితే ఐరన్ ఉంటుందో వాళ్ళే రాజులు అవుతారు తెలుసా అని చెప్పేసి, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మీరు కూడా అంటే మిమ్మల్ని ఈ ప్రపంచానికి కింగ్ని చేస్తాను, ఈ ఐరన్ స్మితిని నాకు వచ్చేలా చేయండి అని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత తేకంగ్ కూడా సరే అంటాడు. దాని తర్వాత తేకంగ్ వాళ్ళ డాడీ ఏమో చనిపోతారనమాట. ఇంకా అప్పుడే తేకంగ్ ఏమో చాలా బాధపడుతూ ఉంటారు. తేకంగ్ వాళ్ళ డాడీ దగ్గర ఒక అమ్మాయి సేవలు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అన్నయ్యని కలుస్తుంది అనమాట. ఈ అమ్మాయి పేరేంటంటే యూయి. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ డాడీ చనిపోతారు కదా, అంటే తేకంగ్ వాళ్ళ డాడీ చనిపోయారని చెప్పేసి తన ఫర్నరల్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ కోసం అని ఏం చేస్తారు అంటే ఒక పెద్ద సమాధి అయితే తవ్వుతారు. ఇంకా తవ్వి దానిలో ఆయన్ని పెట్టి దాని చుట్టూ కూడా చాలా ఫుడ్, ఆర్మర్, ఇంకా చాలా వస్తువులన్నీ పెడతారనమాట. ఆయనకి ఇష్టమున్న అన్నీ కూడా పెడుతూ ఉంటారు. డ్రింక్ పెడతారు, ఆల్కహాల్ పెడతారు. ఇంకా అంతేకాక తనతో పాటు కంపానియన్గా 10 మెంబర్స్ని చంపేసి ఆ సమాధి పక్కనే వాళ్ళ సమాధులను కూడా పెడతారనమాట. అంటే ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఆయన స్వర్గానికి వెళ్తే ఆయనకి సేవకులుగా ఉంటారు అని చెప్పేసి. ఎంత మూఢాచారాలో కదా. ఆ కాలంలో ఇలాంటి దారుణమైన సూపర్ స్టిషన్స్ అన్నీ ఉండేవి. ఇంకా ఆ కంపానియన్లోనే ఇంకా ఎవరుంటారు అంటే యూయి కూడా ఉంటుంది. యూయి ఏమో తన తలపైన ఈక పెట్టుకుంటుందన్నమాట, అది ఒక ఆచారం. ఇంకా ఆ ఈకేమో ఎగురుకుంటూ వెళ్ళి సోరో కాళ్ళ మీద పడుతుంది. ఇంకా తర్వాత ఈ ప్రీస్ట్ లేడీ ఏం చేస్తుంది అంటే ఆ సోరో దగ్గర ఉన్న ఈకను తీసుకువెళ్ళి ఇంకా యూయి తల మీద పెడుతుంది. ఇంకా తర్వాత వాళ్ళందరి ముందు కూడా డ్రింక్ ఇస్తారు. ఇంకా వాళ్ళందరూ డ్రింక్ తాగిన తర్వాత వాళ్ళ వెనకాల ఒక్కొక్కరు ఉంటారనమాట సోల్జర్స్. వాళ్ళేమో వీళ్ళని కొట్టేసి చంపేసి వాళ్ళని తీసుకెళ్ళి
ఇంకా సమాధుల్లో పాత పెడుతూ ఉంటారు. కానీ యూయికి మాత్రం నాకు చనిపోవాలని లేదు, నాకు బ్రతకాలని ఉంది, నన్ను కాపాడండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సోరో చూస్తాడనమాట. సోరోకేమో ఇదంతా కూడా ఒక మూఢాచారంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే వెళ్ళి ఏం చేస్తాడు అంటే యూయి చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళిపోయి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, సో అలా పరిగెడుతూ ఉంటాడు. అయితే ఈ విషయమే తేహూన్కి తెలుస్తుంది. ఇంకా తేహూన్ ఏం చేస్తాడు అంటే తన కోసం అని చెప్పేసి ఒక హార్స్ని తీసుకొచ్చేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఒక చెవిలో ఒక ప్లాన్ చెప్తాడనమాట. ఇంకా తర్వాత అలాగే సోరో ఏం చేస్తాడు అంటే మార్కెట్ ప్లేస్లో ఆ హార్స్ని వదిలేసి తర్వాత తను ఏం చేస్తాడు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే మార్కెట్ ప్లేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లోకి ఎవ్వరూ వెళ్ళకూడదు అనమాట. ఇంకా ఆ టెంపుల్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా దాక్కుని ఉంటారు. అయితే ప్రీస్ట్ లేడీ కూడా ఇంకా పూజలు చేయడానికి అని చెప్పేసి అక్కడికే వస్తుంది. ఇంకా అప్పుడే తనేమో అక్కడున్న నైవేద్యంలో కొంచెం మిస్ అవటం చూస్తుంది. అలాగే కింద కూడా కొంచెం పడిపోతాం చూస్తుంది అనమాట. చూసిన తర్వాత తనకి గమనిస్తుంది, ఓహో వెనకాల వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి తనేం చేస్తుంది అంటే తన సర్వెంట్కి చెప్పి, అంటే ఐరన్ కింగ్కి, అంటే మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఒక లెటర్ మీద రాసి ఎవ్వరికీ తెలియకుండా ఆయనకి ఇవ్వు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఐరన్ కింగ్కి ఇస్తుంది. ఇంకా ఐరన్ కింగ్ ప్రీస్ట్ కింగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఈ ప్రీస్ట్ కింగ్ ఏమో అంటారు, తేకంగ్ సోరో మీద చాలా కోపంగా ఉన్నాడు, మనం ఎలాగన్నా సరే సోరోని కాపాడాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే తర్వాత ఏం చూపిస్తారు అంటే ఇక్కడ అంటే తేకంగ్ ఏం చేస్తాడు అంటే తను మార్కెట్ ప్లేస్లో హార్స్ని ఆపాడు అంటే తప్పకుండా తను అంటే టెంపుల్కే వెళ్ళుంటాడు అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి జనాలను తీసుకుని వస్తాడు. ఇంకా ప్రీస్ట్ లేడీ అంటుంది, మీరెవ్వరూ కూడా లోపలికి రాకూడదు ఎందుకంటే ఇది దైవత్వం ఉన్న చోటు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ తేకంగ్ ఏమో అందరూ కూడా ఇంకా నేను వెళ్తాను లోపలికి అని చెప్పేసి అంటూనే ఉంటాడు. ఇదే టైంలో ఇంకా ప్రీస్ట్ కింగ్ కూడా వస్తాడనమాట. ప్రీస్ట్ కింగ్ అంటాడు నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు తేకింగ్ ఏం చేస్తాడు అంటే యూయి వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి నేను తిని చంపేస్తాను మీ ఇద్దరు లోపల నుండి బయటికి రాకపోతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యూయి ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్యని చూసి మా అన్నయ్య అన్న బ్రతకాలి అని చెప్పి మేము ఎలాగో ఇక్కడ ఉండలేం లోపల అని చెప్పి తను వస్తుందనమాట. ఇంకా తను వచ్చేటప్పటికి ఇంకా సోరో కూడా తను వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా తేకంగా ఏం చేస్తాడు అంటే తర్వాత రోజు ఈ అమ్మాయిని అలాగే తీసుకెళ్తాడనమాట. ఈ అమ్మాయి ఒక్కదానికోసం అని చెప్పేసి అన్ని పర్ఫార్మెన్స్లు అన్నీ చేస్తారు. తనకి డ్రింక్ ఇస్తారు. తను తాగేసిన తర్వాత తన వెనకాలన్న సోల్జర్ తల మీద గట్టిగా కొడతాడు. ఇంకా తను ఏం చేస్తుంది అంటే చనిపోయే ముందు సోరోని చూసి నవ్వుతూ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా పడిపోతుందనమాట. ఇంకా పడిపోయిన తర్వాత తన్ని కూడా ఇంకా సమాధిలో పాతి పెట్టేస్తారనమాట. ఇదంతా కూడా సోరో చూస్తూ ఉంటాడు. తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు, నేను యూయిని కాపాడలేకపోయాను అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత తేకంగా ఏం చేస్తాడు అంటే సోరోని జైల్లో బంధించేస్తాడు. కానీ జనాలందరూ ఏమనుకుంటారు అంటే సోరో చాలా మంచి పని చేశాడు, ఇలాంటి మూఢాచారాల్ని మనం కూడా పాటించకూడదు, ఇప్పుడు దాకా మనం ఎప్పుడు రెసిస్ట్ చేయలేదు కానీ మన కోసం అని చెప్పేసి తను చేశాడంటే తను చాలా గ్రేట్ అని చెప్పేసి సోరో మీద అందరికీ కూడా ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుందన్నమాట జనాల్లో. ఇంకా సోరోనేమో తేకంగ్ అంటే జైల్లో పెట్టేశాడు కదా, సో అందుకని చెప్పి ఐరన్ కింగ్ ఏం చేస్తాడు అంటే అంటే తేకంగ్ వాళ్ళ ఇంటి ముందు మోకాళ్ళ మీద నుంచుంటాడనమాట. ఇంకా ఒక రోజంతా అలాగే నుంచుని ఉంటాడు. ఇంకా ఆ రోజు రాత్రికి తేకంగ్ బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చేసి నేను మీ అబ్బాయిని వదిలేస్తాను కానీ నా కోసం అని చెప్పేసి నువ్వు మీ వారసత్వంగా వస్తున్న బ్లూ ప్రింట్ని నాకు ఇవ్వాలి కొన్ని రోజులకి అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు దానికి ఐరన్ కింగ్ కూడా సరే అని చెప్పి కానీ కొన్ని రోజులకే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా అనిన తర్వాత ఐరన్ కింగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళ యాన్సెస్టర్స్ అందరికీ కూడా పూజలు చేస్తూ ఉంటాడు, నన్ను క్షమించండి అని చెప్పేసి, ఇంకా నేను ఇస్తున్నాను కార్బన్ ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ అని చెప్పేసి ఇంకా ఆ బ్లూ ప్రింట్ని తీసుకెళ్ళి తేకంగ్కి ఇస్తాడనమాట. ఇంకా ఇదే టైంలో అంటే సోరోనేమో ఇంకా జైల్లో బంధిస్తారు కదా, సో అక్కడికి ఎవరు వెళ్తారు అంటే తేహూన్ వెళ్తాడు. ఇంకా తేహూన్ వెళ్ళి నువ్వు చేసింది చాలా మంచి పని, నేను ఎప్పుడు కూడా నిన్ను గర్వంగా చూస్తూ ఉంటాను నిన్ను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈ ఐరన్ కింగ్ ఏమో తేకంగ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే ఆ బ్లూ ప్రింట్ని ఇస్తాడు. ఇంకా తేకంగ్ ఏమో చాలా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఐరన్ కింగ్ అంటాడు, ఇదిగో దీని మీద లెటర్ రాసి నువ్వు నాకు ఇది ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తావో రాసివ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తను కూడా సరే అంటాడు. తర్వాత ఈ ఐరన్ కింగ్ ఏం చేస్తాడు అంటే సోరో దగ్గరికి వెళ్ళి తను బయటికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సోరోనేమో తను బయటకు తీసుకొచ్చేస్తారు. ఇంకా జనాలందరూ ఏమనుకుంటారు అంటే ఐరన్ కింగ్ తన బ్లూ ప్రింట్ని అందరికీ అంటే తేకంగ్కి ఇచ్చేసి వాళ్ళ అబ్బాయిని తెచ్చుకున్నాడంట అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇదే ఈ క్వీన్ కూడా వింటుంది, అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ ఆవిడ వింటుంది అనమాట. వినేం చెప్తుంది అంటే ఐరన్ కింగ్ దగ్గరికి మనం వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రీస్ట్ కింగ్తో.
ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే తేహూన్‌ని చూపిస్తారు. ఎందుకంటే తేకంగ్ ఏం చేస్తాడు అంటే ఈ ఐరన్ కింగ్ ఇచ్చిన బ్లూ ప్రింట్‌ని తేహూన్‌కి ఇచ్చేసి "నువ్వు ఎలాగన్నా ఇంప్లిమెంట్ చెయ్యి, ఐరన్ స్మెల్టింగ్ నేర్చుకో" అని చెప్పేసి అంటాడు. ఇంకా తేహూన్ ఏమో చాలా ట్రై చేస్తాడు. కానీ తనకి మాత్రం ఏది వర్కౌట్ అవ్వదనమాట. ఎంత ట్రై చేసినా సరే ఆ ఐరన్ స్మెల్టింగ్ చేయటం ఎలాగో తనకి రాదు. ఇంకా వెంటనే తనేం చేస్తాడు అంటే తేకంగ్ దగ్గరికి వెళ్ళి ఈ బ్లూ ప్రింట్ వేస్ట్, ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాకుండా దీన్ని చేశారు అని చెప్పేసి అంటారు. ఇంకా తేకంగ్ ఏమో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే ఈ ప్రీస్ట్ కింగ్ అలాగే క్వీన్ ఇద్దరూ కూడా వెళ్తారనమాట. అంటే ఐరన్ కింగ్ దగ్గరికి వెళ్ళి నీ బ్లూ ప్రింట్ ఏది చూపించు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు తనేం చేస్తాడు అంటే ఇంకా తేకంగ్ దగ్గర తను తీసుకున్న అగ్రిమెంట్ పేపర్‌ని చూపిస్తాడనమాట. ఇది చూడంగానే ప్రీస్ట్ కింగ్ అంటాడు ఏంటి ఇలా చేసావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తినంటాడు ఆ ప్రింట్ ఎవరికీ అర్థం కాదు మా ఫ్యామిలీకి తప్ప, మీరేం భయపడకండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక ఈ క్వీన్ అంటుంది మీ అబ్బాయి కోసం ఇలాంటి పనులన్నీ చేస్తావా నువ్వు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే ఈ మాటలన్నీ కూడా ఈ జిన్హాజ్ వింటాడనమాట. వినిన తర్వాత ఏం చేస్తాడు అంటే తర్వాత రోజు ఇంకా సోరో దగ్గరికి వెళ్ళి ఈ జిన్హా ఏం చెప్తాడు అంటే వాళ్ళ డాడీ వాళ్ళ వారసత్వంగా వచ్చిన పేపర్నే అమ్మేశాడు తెలుసా అని చెప్పేసి తన కోసం అని అలా అంటూ ఉంటాడు. ఇంకా సోరోకి కోపం వచ్చేసి ఇద్దరు కొట్టుకుంటారనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్న విషయం క్వీన్‌కి తెలుస్తుంది. తనేం చేస్తుంది అంటే ఇంకా ఈ జిన్హాని ఇంకా తన్ని అంటే ఐరన్ కింగ్‌ని సారీ అడగమని చెప్పేసి మా అబ్బాయి అంటే ఏంటి నార్మల్ అబ్బాయిలాగా మిమ్మల్ని అలా తిట్టాడు. సో క్షమించండి. మా అబ్బాయి ఒక రాజు కదా! సో తనకంటే ఎలా ఉండాలో తనకి నేర్పిస్తాను నేను అని చెప్పేసి అలా అంటుందనమాట. ఇంక తర్వాత సోరో ఏమో చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఆవిడొచ్చింది సారీ చెప్పడానికి కాదు, మా డాడీని నన్ను ఎక్కిరించడానికి వచ్చింది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా గతం మర్చిపోయిన అపోనెంట్ కింగ్ ఉంటాడు కదా! సో తను విని ఏం చేస్తాడు అంటే సోరోకి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట. అలా ఏం కాదు. ఇంకా తర్వాత రోజు ఒక ఆక్షన్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే ఐరన్ ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎవరొస్తారు అంటే 13 ఇయర్స్ బ్యాక్ ఆ షిప్‌లో ఉన్న ఒక అమ్మాయి కూడా వస్తుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్‌ని చూసి తనకు గుర్తొస్తుందనమాట. షిప్‌లో తినకే కదా బాబు పుట్టాడు అని చెప్పేసి ఇంకా వెంటనే తనేం చేస్తుంది అంటే వాళ్ళకి చెప్తుంది. ఆ అమ్మాయికి అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ అమ్మాయికి బాబు పుట్టాడు నేను చూశాను. ఆ బాబుని ఒక చార్కోల్ అవన్నీ అమ్ముతున్న వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు తన చేతిలోంచి బాబుని అని చెప్పేసి అలా అంటుందనమాట. ఇంకా ఈ మాటలన్నీ కూడా తేకంగ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకా అప్పుడు తేకంగ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అవును ఐరన్ స్మితి వాళ్ళ ఆవిడకి కూడా అదే రోజు కదా బాబు పుట్టింది. అంటే సోరో ఆవిడ కొడుకే అయి ఉండొచ్చు అని చెప్పేసి ఈ తేకంగ్ ఏం చేస్తాడు అంటే ఐరన్ స్మితి కింగ్‌ని పిలుస్తాడనమాట. పిలిచి నీ గురించి నాకు సీక్రెట్ తెలిసిపోయింది. నువ్వు నాతో వర్క్ చేయని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ స్మితి ఓనర్ అంటాడు లేదు ఆ సోరో నా కొడుకే అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత తేకంగ్ ఏమో అయితే నేను తప్పుగా అనుకున్నానేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఆ షిప్‌లో ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే క్వీన్‌ని కలవడానికి వెళ్తుందనమాట. ఇంక క్వీన్‌తో అంటుంది నీ బాబుని ఒక చార్కోల్ అమ్మే వాళ్ళు తీసుకెళ్లారు అంటే ఐరన్ స్మితి వాళ్ళే తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పి అంటది. ఇంకా వెంటనే ఆవిడేం చేస్తుందంటే క్వీన్ ఏమో ఐరన్ స్మితి కింగ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఇంకా అప్పుడు ఐరన్ స్మితి కింగ్ అంటాడు లేదు నాకెవరూ దొరకలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత ఐరన్ స్మితి కింగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు సోరో లేకుండా ఉండగలవా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళ ఆవిడంటుంది నేను అస్సలు ఉండలేను మీరు ఉండగలరా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఐరన్ స్మితి కింగ్ ఏమో అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే సోరోని చూపిస్తారు. సో సోరో ఏం చేస్తాడు అంటే ఈ ఐరన్ స్మితిని నేర్చుకుందాము అని చెప్పి అన్ని కడుతూ ఉంటాడనమాట. అంటే స్మెల్టింగ్ మెషిన్ అదంతా కడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ డాడీ వచ్చేసి ఏం చెప్తారు అంటే లేదు ఇలా కాదు కట్టడం అని చెప్పేసి మొత్తం కూర్చేస్తారు. ఇంకా తను ఏం చేస్తాడు అంటే సోరో కష్టపడి మళ్ళీ కడతాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వావ్ నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పేసి ఇంకా తను పొగుడుతారనమాట. తర్వాత దీని అంతటిని కూడా ఒక బ్లూ ప్రింట్ వేసి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు సోరో ఏం చేస్తాడు అంటే ఒక చాలా నీట్గా బ్లూ ప్రింట్ వేస్తాడు. ఇంకా అప్పుడు ఐరన్ కింగ్ అది చూసి నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు ఇదంతా ఇక నుండి మన వారసత్వంగా వస్తున్న బ్లూ ప్రింట్ ఇదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సోరా అంటాడు అంటే డాడీ మీరు తేకంగ్కి ఇచ్చింది నీ తాతగారు వేసిన డ్రాయింగ్ కాదు మీరు వేసిన డ్రాయింగ్ కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఈ ఐరన్ కింగ్ అంటాడు అవును ఆ డ్రాయింగ్ నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు, ఇప్పుడు ఇది కూడా నీకు తప్ప ఎవరికీ అర్థం కాదు కదా, సో అందుకని చెప్పేసి అలాగే వేయాలి మనం అర్థం కాకుండా నీ పిల్లలకు కూడా నువ్వు ఇలాగే చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ అలాగే
ఈ సోరో అసలు తనకి రాజ్యం అంటే ఏంటో కూడా తెలియదు. తనకి రాజ్యం మీద ఇష్టం కూడా లేని ఈ సోరో ఒక గ్రేట్ కింగ్ అనేది ఎలా అవుతాడు, అలాగే తను ఒక ఇండియన్ ప్రిన్సెస్ని ఎలా మీట్ అవుతాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే హిస్టరీ అంటే నాకైతే చాలా ఇష్టం. సో హిస్టారికల్ మూవీస్ని నేను కూడా ఈ వీడియోని చాలా ప్యాషనేట్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.